అడిషనల్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గల మద్యం దుకాణాలకు అప్లికేషన్లు అయినవి గవర్నమెంట్ వారు తీసుకోవడం జరుగుతుందండి. దీనికి ఎంట్రీ ఫీజు కింద 2 lakhs రూపీస్ మీరు ఆన్లైన్లోని మీరు పే చేయవచ్చు. మీ అప్లికేషన్ని ఆన్లైన్లో పెట్టవచ్చు, ఆఫ్లైన్లో పెట్టవచ్చు. ఆన్లైన్ ద్వారా చేసుకునే వాళ్ళు ఏంటంటే వాళ్ళ తాలూకా డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ లేకపోతే వాళ్ళ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ మా స్టేషన్ పరిధిలో కానీ లేకపోతే వాళ్ళు ఏదైనా వాళ్ళకి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండి వాళ్ళ ఇంటి దగ్గర నుంచైనా ఈ అప్లికేషన్ ఫిల్ చేయవచ్చండి. ఫిల్ చేయడంతో లాటరీలో పాల్గొనే వాళ్ళకి వస్తుంది. అండ్ ఆఫ్లైన్ అంటే బ్యాంక్ ద్వారా ఒక 2 లక్షలకి డీడీ తీసి దాన్ని తీసుకొస్తే ఇక్కడ మేము వెరిఫై చేసి దాన్ని ఆఫ్లైన్లో వాళ్ళ తాలూకా డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి వాళ్ళు ఏదైతే షాప్కి వేద్దాం అనుకున్నారో ఆ గజెట్ నెంబర్తో వాళ్ళకి ఒక ఎంట్రీ ఫామ్ చేసి రిజిస్ట్రేషన్ ఫాము ఎంట్రీ పాస్ ఇవ్వడం జరుగుతుందండి. ఈ లాటరీ అనేది మీకు 11వ తారీఖున మన శ్రీకాకుళంలో లాటరీ జరుగుతుందండి. ఇంకోటి ఏంటంటే ఈ స్టేషన్ పరిధిలో పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ అండ్ పలాస రూరల్ ఉన్నది, అలాగే వజ్రపుత్తూరు మండలం ఉన్నది. వజ్రపుత్తూరులో టోటల్గా 5 షాపులు నోటిఫై చేయడమైందండి. అండ్ పలాస రూరల్కి వచ్చేసరికి 3 షాపులు నోటిఫై చేయడమైంది. మిగతా 7 అనేసరి మన పలాస నగర మున్సిపాలిటీలో చేయడమైంది. వజ్రపుత్తూరులో చూసుకుంటే 65 లక్షలు అనేది ఒక సంవత్సర లైసెన్స్ ఫీజుగా తీసుకోవడం జరిగింది. అలాగే మన మున్సిపాలిటీ పరిధిలోకి వచ్చేసరికి కూడా 65 లక్షలు అనేది ఒక సంవత్సరానికి లైసెన్స్ ఫీజు తీసుకోవడం అయింది. అండ్ పలాస మండలం రోడ్లకు వచ్చేసరికి 55 లక్షలు అనేది సంవత్సరం తాలూకా లైసెన్స్ ఫీజు అండి. దీన్ని 6 ఇన్స్టాల్మెంట్ కింద ఎవరైతే షాప్ని గెలుచుకున్నారో వాళ్ళు పే చేయవచ్చండి. ఇంకోటి ఏంటంటే ఈ షాప్ తాలూకా టైమింగ్స్ కూడా ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు ఉంటాయండి. ఈ అప్లికేషన్లన్నీ కూడా ఈ నెల 1వ తారీఖు నుంచి 9వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపు మనం ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ మనం సబ్మిట్ చేసుకోవచ్చు. సబ్మిట్ చేసుకున్న వాళ్ళు మాత్రమే ఆక్షన్లో పాల్గొనడానికి ఈ అధికారం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే నోటిఫై చేసిన షాపులు వజ్రపుత్తూరు మండలంలో ఆ షాపులు ఎక్కడైనా పెట్టుకోవచ్చండి ఆ మండలంలో. అలాగే నగర పంచాయతీలో ఇచ్చిన మన మున్సిపాలిటీలో ఇచ్చిన షాపులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు.